ఓకేనండి. టుడే టాపిక్ వచ్చి మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, టుడే టాపిక్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అండి. స్టార్ట్ చేశానండి. టై టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. టైప్స్ ఆఫ్ టెస్టింగ్. సంబడి వాంట్ టు జాయిన్. లెట్ మీ యాడ్ దెమ్. ఓకే, టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. మనకి టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చాలా ఉంటాయండి. కానీ మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే స్మోక్ టెస్టింగు, శానిటీ టెస్టింగు, రిగ్రెషన్ టెస్టింగు, ఓకే, రీటెస్టింగ్, ఓకే. అలాగే మనకి ఇంకో టెస్టింగ్ ఏముంటుందంటే అడోక్ టెస్టింగ్. ఓకే, ఇవన్నీ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ మనం చాలా ఇంపార్టెంట్ అండి, మనం నేర్చుకోవాలి. ఓకే, అలాగే మనకి టెస్టింగ్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ప్రయారిటీ అండ్ వాట్ ఈజ్ సివియారిటీ. ఇంటర్వ్యూలో మనకు క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అసలు టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం రీటెస్టింగ్ గురించి చెప్పుకున్నాం. సో ఒక్కసారి రీటెస్టింగే మనం రిపీట్ చేద్దాం. నిన్న చెప్పుకున్న టాపికే ఒకసారి మీకు చెప్తాను అనమాట. మీరు ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట, వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ యు ఆర్ డూయింగ్ అని జనరల్గా, లేకపోతే టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అని అడుగుతారు. వీ హ్యావ్ డన్ రీటెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, అడోక్ టెస్టింగ్. దీస్ ఆర్ ద టెస్టింగ్స్ వీ హ్యావ్ డన్. ఓకే, ఈ ప్రయారిటీ సివియారిటీ అనేది డిఫరెంట్ టాపిక్స్. ఇవి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ కాదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ పెట్టారన్నమాట మీకు. ఫస్ట్ మనం వాట్ ఈజ్ రీటెస్టింగ్ అని చూద్దాం. రీటెస్టింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్ ఉందండి, మన వెబ్సైట్. అప్లికేషన్ అంటే వెబ్సైట్. మన వెబ్సైట్ ఏంటి? మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, మన ఓన్ వెబ్సైట్. ఇది మన వెబ్సైట్. ఇందులో మీరు టెస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టర్ కింద పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ వద్దులే, నేను లాగిన్ గురించి చెప్పుకున్నాం కదా, ఈరోజు సైన్అప్ గురించి మాట్లాడుకుందాం. ఈ సైన్అప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఓకేనా. బట్ ఇక్కడ నాకు యాక్చువల్గా ఏముండాలంటే టెస్ట్ కేస్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఏముండాలంటే సైన్అప్ అని ఉండాలి. మనం ఎప్పుడైతే సైన్అప్ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి ఇక సబ్మిట్ అని వస్తుంది కదా, ఈ సబ్మిట్ బటన్ బదులు మనకి టెస్ట్ కేసెస్ ప్రకారం ఇక్కడ ఏముండాలంటే సైన్అప్ అని ఉండాలి. ఇక్కడ సబ్మిట్ ప్లేస్లో సైన్అప్ అని ఉండాలి. ఓకే, మనకి ఇది బగ్. టెస్ట్ కేస్ ప్రకారం మనకి టెస్ట్ కేసులో ఏముండాలి, మనకి సైన్అప్ అని ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, సబ్మిట్ అని ఉంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు బగ్ రేట్ చేస్తాం. మనం బగ్ రేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ దీన్ని ఏదైతే బగ్ అనుకుంటున్నారో మీరు, ఎక్కడైతే మీకు బగ్ వచ్చిందో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోటో అనకూడదు, స్క్రీన్ షాట్. ఓకేనా, ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నాను చూడండి. నేను స్క్రీన్ షాట్ తీసి దాన్ని మీ సిస్టంలో ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకోండి. స్టోర్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ ఆప్షన్, ఈ ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సిస్టంలో ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకోండి. ఏంటి? టుడే డేట్ ఎంత? 11th డిసెంబర్ కదా, 11 బగ్. ఓకే, ఇప్పుడు బగ్ వచ్చింది. మీరు ఏం చేస్తారు, వెళ్ళి జిరాలోకి వెళ్ళి బగ్ క్రియేట్ చేయాలి. బగ్ ఎలా క్రియేట్ చేస్తాము? క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, నేను ఎవరైనా మిస్ చేస్తే మళ్ళీ చూడండి. మనకి జిరాలోకి వెళ్ళినాక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉండొచ్చు చూసారా, ఈ క్రియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ వర్క్ టైప్ ఉంది చూసారా, ఈ వర్క్ టైపు. సమ్ టైమ్స్ ఇక్కడ వర్క్ టైపు స్టోరీ అని ఉంటుంది, సమ్ టైమ్స్ మేబీ ఏదో వేరేదైనా ఉండొచ్చు, టాస్క్ అని ఏదైనా ఉండొచ్చు. మీరేం చేయాలంటే ఇక్కడ వర్క్ టైపు, ఇక్కడ మీకు బగ్ అని లేదనుకో, మీరు బగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేశాక మీరు బగ్ ఎందుకు వేస్తున్నారు, సైన్ అప్ బటన్ ఈజ్ నాట్ షోయింగ్. సైన్ అప్ బటన్ మనకు కనిపించట్లేదు అన్నమాట. ఇక్కడ ఏముండాలి, మన టెస్ట్ కేసు ప్రకారం సైన్ అప్ ఉండాలి, కానీ మనకి ఏముంది, సబ్మిట్ ఉంది. సో అందుకే మీరు బగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డిస్క్రిప్షన్లో
అలాగే యాక్చువల్ రిజల్ట్ అని పెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి మనకి? సైన్ అప్. సైన్ అప్ షుడ్ బి రిక్వైర్డ్. కానీ మనకి యాక్చువల్ రిజల్ట్ ఏం కనిపిస్తుంది? సబ్మిట్ కనిపిస్తుంది. సబ్మిట్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకే. డెవలపర్ పేరు, మీ డెవలపర్ పేరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ డెవలపర్ ఎవరు? శివ. చూసారు ఇక్కడ శివ ఉంది. శివ పేరు సెర్చ్ చేయండి. శివకుమార్ అని వస్తుంది చూడండి. శివకుమార్ అని వచ్చింది. శివకుమార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి శివకుమార్ కదా డెవలపర్. బగ్ ఎవరికి అసైన్ చేస్తారండి? డెవలపర్కే కదా. డెవలపర్ పేరు. ఇప్పుడు కిందకు వచ్చేసేయండి. ఇందాక మీరు స్క్రీన్ షాట్ తీశారు కదా, దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మీ సిస్టంలోకి తీసుకెళ్తుంది. మీరు ఎక్కడైతే బగ్ స్టోర్ చేశారో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక మీరు ఏ స్ప్రింట్, ఇప్పుడు స్ప్రింట్ 1 కదా మంది, స్ప్రింట్ 1. ఓకే. ఇక్కడ ఇదంతా అన్నీ ఫిలప్ చేశాక క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే బగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బగ్ను ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు బగ్ని ఓపెన్ చేశాను నేను. చూడండి ఇక్కడ నేను బగ్ ఓపెన్ చేసినప్పుడు 1 సెకండ్ లోడింగ్. మీరు బగ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ దీని స్టేటస్ ఏముంటుంది అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బగ్ లైఫ్ సైకిల్. ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం కదా. బగ్ లైఫ్ సైకిల్ స్టేటస్ ఏంటి రాస్తున్నాను చూడండి ఇక్కడ. బగ్ లైఫ్ సైకిల్ స్టేటస్. ఓకేనా. బగ్ లైఫ్ సైకిల్ స్టేటస్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడైనా మీరు బగ్ క్రియేట్ చేశాక ఫస్ట్ ఓపెన్ స్టేటస్, తర్వాత ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. ఇన్ ప్రోగ్రెస్ అంటే డెవలపర్ వర్క్ చేసిన అర్థం అన్నమాట. ఇప్పుడు శివాకి అసైన్ చేశారు చూడు. అసైన్ ఎవరు? డెవలపర్ ఎవరు? శివ. ఈ శివకి వెళ్ళిపోతుంది ఇది ఆటోమేటిక్గా. ఇప్పుడు శివ ఏం చేస్తారంటే డెవలపర్ కదా, ఆయన ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తాడు. ఇన్ ప్రోగ్రెస్లో తర్వాత స్టేటస్ అంటే ఇన్ ప్రోగ్రెస్ తర్వాత ఏంటి? ఇప్పుడు శివ ఫిక్స్ చేస్తాడు ఇంకో బగ్గు, ఏముంటుందంటే అక్కడ రివ్యూ స్టేటస్లో ఉంటుంది. శివ ఫిక్స్ చేశాక బగ్ స్టేటస్ ఏంటి? రివ్యూ స్టేటస్. సో ఇప్పుడు శివ ఎలా ఫిక్స్ చేస్తాడంటే బగ్ని, శివ ఎలా ఫిక్స్ చేస్తాడు మీకు అనవసరం. డెవలపర్ ఏం చేస్తాడు మీకు అనవసరం. ఇప్పుడు డెవలపర్ జాబ్ చేసుకుంటాడు, మీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇప్పుడు డెవలపర్ శివ అన్నమాట. శివ ఇది చేసుకుంటాడు, మీకు అనవసరం. కానీ మీకు శివ చేసే వరకు కూడా నేను చూపిస్తున్నాను, కానీ మీకు అనవసరం. ఓకే. 1 సెకండ్ అండి. గిట్ హబ్. మీకు శివ ఏం చేస్తున్నాడు మీకు ఇప్పుడు శివ ఆయన సిస్టంలో ఏదో చేసుకుంటాడు డెవలప్. వాడు అక్కడ ఆ ఎర్రర్ ఫిక్స్ చేయడానికి, ఆ బగ్ని ఫిక్స్ చేయడానికి తనకి బగ్ అసైన్ అయింది కదా జిరాలో, ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకున్నాడు. అంటే ఆయన వర్క్ చేస్తుంది అనమాట ఆయన కోడ్. ఇది డెవలపర్ కోడ్ అనమాట. మీకు అనవసరం, మీరు టెస్టర్, మీకు పని సంబంధం లేదు. కాకపోతే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఊరికనే, మీరు పట్టించుకోమాకండి. శివ ఏదో చేసుకున్నాడు. శివ చేసింది మీకు అనవసరం. శివ ఈజ్ డెవలపర్ ఏం చేస్తాడు? టెస్టర్, మీకు అనవసరం. ఆయన ఏదో డెవలప్మెంట్ చేసుకున్నాడు కోడ్. ఇప్పుడు శివ వర్క్ అయిపోయింది. శివ ఏం చేస్తారు? దీన్ని రివ్యూ స్టేటస్లోకి మూవ్ చేస్తారు. ఎప్పుడైతే దీన్ని రివ్యూ స్టేటస్లో మూవ్ చేస్తాడో శివ ఇక్కడ మెసేజ్ కూడా పెడతాడు అనమాట. బగ్ ఈజ్ ఫిక్స్డ్. ప్లీజ్ డూ రీటెస్టింగ్. బగ్ ఈజ్ ఫిక్స్డ్, ప్లీజ్ డూ రీటెస్టింగ్. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే శివ మెసేజ్ పెట్టాడో ఆటోమేటిక్గా శివ ఏం చేస్తాడంటే ఈ బగ్ని రెస్పెక్ట్ టు టెస్టర్కి అసైన్ చేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్ అనేవాడి పేరు ఇప్పుడు టెస్టింగ్ వర్క్షాప్ అనుకో, వాడికి అసైన్ చేసేస్తాడు.
మౌనికకి అసైన్ చేసేస్తాడు బగ్ని. ఎవరైతే టెస్టర్ ఉన్నాడో వాళ్ళకి అసైన్ చేసేస్తాడు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే అప్లికేషన్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి అప్లికేషను, లేదా ఫ్రెష్గా ఓపెన్ చేయండి అప్లికేషన్. మీరు రిఫ్రెష్ చేయడం తెలియకపోతే మళ్ళీ ఫ్రెష్గా బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా సైన్ అప్ వచ్చింది. ఇక్కడ బగ్ అందుకే కదా వేసింది. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ బగ్లో ఏం మెన్షన్ చేస్తాం మనం చూడండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ సైన్ అప్ అని ఉండాలి. వచ్చింది కదా ఇప్పుడు పక్కా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇష్యూ ఫిక్స్ అయింది. ఇప్పుడు మీరు బగ్ని ఏం చేయాలి, మౌనిక ఏం చేస్తుంది, బగ్ని రివ్యూ స్టేటస్లో ఉంచి వెరిఫైడ్ స్టేటస్లో పెడుతుంది. సో బగ్ లైఫ్ సైకిల్ ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు లైవ్లో చూపిస్తుంది చూడండి వర్క్ ఎలా జరుగుద్దో. వెరిఫైడ్ స్టేటస్, లాస్ట్ స్టేటస్ ఏంటి, మొత్తం అంతా అయిపోయింది కాబట్టి డన్ స్టేటస్, లేదా క్లోజ్డ్ స్టేటస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా మౌనిక వెరిఫై అని మార్చాక మెసేజ్ పెట్టాలి, మళ్ళీ కామెంట్ పెట్టాలి. ఏమని, రీటెస్టింగ్ ఈజ్ డన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఓకే వర్కింగ్ ఫైన్. ఇది మౌనిక ఏం చేస్తారంటే క్లోజ్డ్. ఇది బగ్ లైఫ్ సైకిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రీటెస్టింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక బగ్ వచ్చినాక ఆ బగ్ని డెవలపర్ ఫిక్స్ చేశాక టెస్టర్ అగైన్ డూ టెస్టింగ్ ఓన్లీ ఫర్ దట్ బగ్. ఇప్పుడు మౌనిక ఏం చేసింది, ఇప్పుడు బగ్ క్రియేట్ చేసింది, శివాకి అసైన్ చేసింది డెవలపర్కి. డెవలపర్ ఏం చేశాడు, వాడు కోడ్ ఫిక్స్ చేశాడు, వాడు కోడ్లో ఏదో చేంజెస్ చేశాడు. మీకు ఆ కోడ్ అనవసరం లేదు, చేంజెస్ ఆయన ఫిక్స్ చేశాక మౌనిక ఏం చేసింది, అది అగైన్ అది చెక్ చేస్తుంది అన్నమాట వచ్చి. దాన్నే రీటెస్టింగ్ అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ రీటెస్టింగ్ అని, మీరు చెప్పాలన్నమాట. when tester create bug and assign to developer, after developer fixing the bug we have to do testing for the same bug. It is called రీటెస్టింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీటెస్టింగ్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ టెస్టర్ ఫైండ్ ఏ ఇష్యూ మీన్స్ బగ్, వెన్ ఎవర్ టెస్టర్ ఫైండ్ ఏ బగ్, ఈ క్రియేట్ ఏ బగ్, ఈ విల్ అసైన్ టు ద డెవలపర్. once developer fix the bug, tester again need to do testing only for the bug. It is called retesting మాట. అదే రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు రీటెస్టింగ్ అయింది కదా, వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, దీనికి బగ్ వచ్చింది, సబ్మిట్ ఉంది అంతకు ముందర, బగ్ డెవలపర్ ఫిక్స్ చేశాడు, సైన్ అప్ కింద మార్చాడు కదా. బగ్ దేనికి ఫిక్స్ చేశాడు వాడు, దీనికి ఇక్కడ ఫిక్స్ చేశాడు, సబ్మిట్ ఉంది అంతకు ముందర, ఇప్పుడు సైన్ అప్కి చేంజ్ చేశాడు. అంటే ఏంటి, ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దేనికి బగ్ వచ్చింది, ఇక్కడ ఈ బటన్కి వచ్చింది, ఈ బటన్ వల్ల బగ్ వచ్చింది, అంటే ఈ బటన్కి బగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, లాగిన్, మోరు, కోర్సెస్, హోము, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్. ఏదైనా ఒక ఫీచరు బగ్ వచ్చాక, బగ్ ఫిక్స్ చేశాక ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ అంటే కోర్సెస్, హోము, మోరు, లాగిన్, ఈ సైనప్లో కూడా నేము, ఈమెయిల్, పాస్వర్డు ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేవా, మన ఫుల్ నేమ్, ఈమెయిల్ ఎంటర్ చేస్తే, ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇంత ముందర పనిచేసి ఉండొచ్చు. అంటే బగ్ ఫిక్స్ చేశాక ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేవా అని టెస్ట్ చేయాలి మనం. దాన్ని ఏమంటారంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారండి. వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. whenever developer fix the bug, okay, whenever tester raise a bug, it will be assigned to the developer will fix the bug. After developer fixing the bug, tester will do testing for existing features. ఎందుకు, బగ్ ఫిక్స్ చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న ఫీచర్స్, బగ్ ఎందులో వచ్చింది, సైనప్లో, ఈ సైనప్కి వచ్చింది బగ్, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, మోరు, లాగిన్, వీటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా దానివల్ల,
అని టెస్ట్ చేయాలి. దాన్ని ఏమంటారంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. దేనికైతే బగ్ వచ్చిందో దాన్ని టెస్ట్ చేస్తే మనం అదొక్కదాన్ని టెస్ట్ చేస్తే రీటెస్టింగ్ అంటారు. కానీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ని టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రాస్తాం చూడండి. వెన్ టెస్టర్ రేజ్ ఎ బగ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై డెవలపర్ ఆఫ్టర్ దట్ tester need to do testing for already existing features it is called regression testing. వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఇవి లేకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా టైం వేస్ట్. ఇవి మీరు ఓన్గానే చెప్పాలి ఇంటర్వ్యూలో. అందుకే మీకు 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే రీటెస్టింగ్కి రిగ్రెషన్ టెస్టింగ్ తేడా ఏంటంటే, మీరు ఏదైతే బగ్ ఇప్పుడు ఏమి లేదు, జనరల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఫ్రెండో లేకపోతే ఎవరో దూరపు చుట్టమో, లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మీ ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు, ఎవరో మీకు తెలిసిన వాళ్ళండి. వాళ్ళకి ఏదో జబ్బు వచ్చింది, ఏదో డిసీజ్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఏంటి, సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు, అవునా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ డెవలపర్ అనుకోండి కాసేపు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? అపోలోకి వెళ్తే చక్కగా డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాడు. దేనికి ట్రీట్మెంట్ చేస్తాడు? హార్ట్కి. అపోలోలో ఏం చేస్తారు? డాక్టర్ డెవలపర్ అనుకోండి కాసేపు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి? హార్ట్కి ట్రీట్మెంట్ చేస్తాడు, హార్ట్ ఫిక్స్ చేస్తాడు, హార్ట్ మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ దేనికి చేశాడండి? హార్ట్కి. మీరు కొన్నిసార్లు చూసారా కొన్ని సినిమాల్లో? మన సినిమాలో చూస్తే జ్వరం అని వెళ్తే ఎన్ని టెస్టులు రాశారు రా బాబు ఈ డాక్టరు. మన టాగూర్ సినిమా ఉంటుంది కదా, చిన్న పిల్లకి ఏదో జ్వరం ఉంది, కాలుకి దెబ్బ తగిలింది అని వెళ్తే మొత్తం రాసేస్తారు బిల్లు మొత్తం. ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి, మొత్తం అన్ని టెస్టులు చేయండి అంటారు. వెళ్ళింది దేనికి? జ్వరం అని చెప్పి వెళ్ళాడు. బట్ అక్కడ ఏం చేస్తున్నారు? అన్నిటికి టెస్టులు చేస్తున్నారు. ఈ అన్ని టెస్టులు చేయాలని చెప్పి అన్ని టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ కూడా అండి, ఇప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ దేనికి జరిగింది? హార్ట్కి. హార్ట్ ఫిక్స్ అయింది, హార్ట్ చెక్ చేస్తే మంచిగానే పనిచేస్తుంది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు, పర్ఫెక్ట్. హార్ట్ ఈజ్ పర్ఫెక్ట్, 100 years గ్యారంటీ. బట్ మీరు కొన్నిసార్లు విన్నారా? హార్ట్కి ట్రీట్మెంట్ చేస్తే లంగ్స్కి వచ్చిందంట, హార్ట్ వల్ల లంగ్కి వచ్చిందంట జబ్బు, హార్ట్ నుంచి లివర్కి వెళ్ళిందంట. అంటే ఏంటంటే అండి, ఎగ్జిస్టింగ్ ఫీచర్ కూడా కొన్ని పెద్ద హాస్పిటల్లో హార్ట్కి ట్రీట్మెంట్ చేయడం వల్ల వేరే పార్ట్స్, మనిషి జబ్బు వచ్చింది దేనికి? హార్ట్కి వచ్చిన జబ్బు కరెక్టే, కాకపోతే వాడు ఎగ్జిస్టింగ్ ఫీచర్స్, మనిషికి ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే మెయిన్ మనకి లంగు, లివరు, ఊపిరితిత్తులు, ఇంకా బ్రెయిను, వీటిని కూడా టెస్ట్ చేస్తారన్నమాట. హార్ట్కి ప్రాబ్లం రావడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్, మనిషికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్ ఏంటండి? హార్టు, బ్రెయిను, స్కిన్ను, లంగ్స్, వీటికి టెస్టింగ్ చేస్తారన్నమాట. టెస్టింగ్ చేయాలన్నమాట. ఆ వర్క్ అవుతున్నాయో చెక్ చేయాలి. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారండి మీ భాషలో చెప్పాలంటే. ఏదైనా ఒక ఫీచర్ ఎఫెక్ట్ అయితే, ఏదైనా ఒక బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ ఫిక్స్ చేశాక ఆ పర్టికులర్ ఫీచర్కి రిమైనింగ్ ఫీచర్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఆ వర్క్ అవుతున్నాయో టెస్టింగ్ చేయాలి. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రిగ్రెషన్ టెస్టింగ్ అండి. 1 సెకండ్ అండి. ఓకే, నెక్స్ట్ అండి, వాట్ ఈజ్ శానిటీ టెస్టింగ్? వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్? ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ చెప్పుకుందాం, తర్వాత శానిటీ టెస్టింగ్ చెప్పుకుందాం. జనరల్గా స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడండి, హ్యూమను. మనిషికి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి బాడీలో? హార్టు. ఏది లేకపోయినా మనిషి బతుకుతాడు, కానీ హార్ట్ లేకపోతే బతకడు. హార్టు బ్రెయిను.
హార్ట్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మనిషి స్పాట్ డెడ్. బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా పర్లేదు, మనిషి స్టిల్ బతుకుతాడు. లివర్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా పర్లేదు, మనిషి స్టిల్ బతుకుతాడు. కానీ హార్ట్ పని చేయకపోతే సరిగ్గా మనిషి అసలు అంటే దేనికి పని చేయడు. ఇంకా వాడు ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. ఈవెన్ లైట్గా పని చేసినా ఆల్మోస్ట్ డెడ్. అవునా? అదే బ్రెయిన్ కొంచెం పని చేసింది అనుకో, పని చేయకపోయినా ఏమవుతుంది, ఏంటి పిచ్చోడే అంటాం, అంతేనా కదా? లివర్ కొంచెం పని చేయకపోయినా పర్లా, మహా అయితే రోజు డయాలసిస్ ఏవో చేయించుకుంటారు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా పర్లా, డయాలసిస్ ఏవో చేయించుకుంటారు. కానీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే అండి, మనకి స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన మనిషి తీసుకుంటే, మన మనిషిలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే మనిషికి హార్టు, బ్రెయిను, లివరు, లంగు, ఇవి కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేవో టెస్ట్ చేయాలి మనం. అంటే ఏంటి మెయిన్ ఫీచర్స్, మనిషికి మెయిన్ ఫీచర్స్ ఏంటండి? మెయిన్ ఫీచర్స్ హార్టు, లంగు, బ్రెయిను, ఇవి కరెక్ట్గా. మిగతా చాలా ఉన్నాయి, ఏలు, కాలు, చర్మం, ఎముకలు, అవి కూడా టెస్ట్ చేయొచ్చు, కానీ అవి ఇంపార్టెంట్ కాదు. ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఒక అప్లికేషన్ అనుకోండి. ఈ హ్యూమన్ తీసుకుంటే, మనిషిని తీసుకుంటే, ఈ మనిషిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? హార్టు, బ్రెయిను, లంగ్స్, ఇవి మెయిన్. వీటిని టెస్ట్ చేయాలి ఫస్ట్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేవని. దాన్ని ఏమంటారంటే స్మోక్ టెస్టింగ్ అంటారండి. స్మోక్ టెస్టింగ్ అంటేనండి, ఇన్ స్మోక్ టెస్టింగ్ we will do testing for main features of the application. It is called smoke testing. Once smoke testing is passed, then only we will do remaining testings. జనరల్గా లాజిక్ చెప్తాను చూడండి. మన స్మోక్ టెస్ట్ పాస్ అయితేనే మిగతా టెస్టింగ్లు చేయాలి. అది రిగ్రెషన్ అయినా ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం స్మోక్ టెస్టింగ్ చేయాలి అప్లికేషన్లో, తర్వాతే మనం ఏ టెస్టింగ్ అయినా చేయాలండి. జనరల్గా ఎందుకు చూడండి, మీకు జనరల్ నాలెడ్జ్, మీకు కామన్ సెన్స్ అప్లై చేయండి. యూ నో నీడ్ టు బీ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ అండి. చూడండి, జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడండి, వాడికి హార్ట్ సరిగ్గా పని చేయట్లా, లంగ్ సరిగ్గా పని చేయట్లా, లివర్ పని చేయట్లా, బ్రెయిన్ పని చేయట్లా, ఇవన్నీ పని చేయట్లేదు. వాడు ఏలుకి ఎక్కడో చిన్న ఏదో బెజ్జమైందండి, అదంత ఇంపార్టెంటా? లేకపోతే ఒక ఏలు లేదండి అడిగి, అదంత ఇంపార్టెంటా? లేకపోతే ఎక్కడో ఏలుకి ప్యాచర్ అయిందండి, అది ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంటు? జనరల్గా మనిషి మెయిన్ పార్ట్స్ మాట, అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఇప్పుడు ఏలికి చిన్న దెబ్బ తగిలింది, అంత ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? మెయిన్ పార్ట్స్ మంచిగా వర్క్ అయిందనుకో, అప్పుడు చిన్న గీత గీసుకున్నా, అమ్మో పాపం గీత గీసుకుందంట, బైక్ యాక్సిడెంట్ అయిందంట, పాపం అని అంటాం మనం. అదే వాడికి ఫస్ట్ కానీ ఏం పని చేయట్లేదండి, ఏదో చిన్న గీత పడింది పొరపాటున, అది మనం కన్సిడర్ చేస్తామా? అందుకే అది కన్సిడర్ చేస్తాం ఎప్పుడు? మిగతా మెయిన్ పార్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. మనిషికి ఉండాల్సిన పార్ట్స్ అన్ని మంచిగా వర్క్ అయితే, రిమైనింగ్ ఏదైనా చిన్న జబ్బు వచ్చిందనుకో మనం కన్సిడర్ చేస్తాం. వాడికి మెయిన్ పార్ట్సే పని చేయట్లేదు, అలాంటప్పుడు చిన్న ఏమైనా అవి ఇగ్నోర్ చేసేస్తాం కదా. ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి హార్ట్, బ్రెయిన్ ఏమీ పని చేయట్లేదండి, ఏదో షుగర్ ఉంది, అది కన్సిడర్ చేస్తామా? చెయ్యం. ఇక్కడ కూడా ఏంటంటే అండి, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, అందుకే మాట మనం స్మోక్ టెస్టింగ్ పాస్ అయితేనే మనం రిమైనింగ్ టెస్టింగ్లు చేస్తాం. స్మోక్ టెస్ట్ పాస్ అవ్వకుండా వీ డోంట్ డూ రిమైనింగ్ టెస్టింగ్స్ మాట. అందుకే మెన్షన్ చేశాను అనమాట. మీకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని చెప్తాను చూడండి. స్మోక్ టెస్టింగ్ అంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. అమెజాన్ అప్లికేషన్ తీసుకుందామండి. అమెజాన్, మీ అందరికి అమెజాన్ తెలుసుగా. అమెజాన్లో మీరు ఆర్డర్లు పెడతారుగా, బాగా అమెజాన్లో మంచిగా ఆర్డర్లు పెడతారుగా, ఏది కావాలంటే ఆర్డర్లు పెట్టుకుంటారుగా వస్తువులు. ఇప్పుడు మీకు వాట్ ఈజ్ స్మోక్, మీకు అమెజాన్లో మీరు పని చేస్తున్నారండి. యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ అమెజాన్ యాజ్ ఎ టెస్టర్. యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ టెస్టర్ ఇన్ అమెజాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వచ్చింది అమెజాన్లో, మీకు స్మోక్ టెస్టింగ్ చేయమన్నారు. ఇప్పుడు అమెజాన్లో మెయిన్ పార్ట్స్ ఏంటండి? ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇక్కడ సెర్చ్ చేస్తే ఫస్ట్ ఏంటి? లాగిన్ అవ్వాలి.
నువ్వు ఏ అప్లికేషన్కైనా లాగిన్ లాగౌట్ అవ్వాలి అంతేనా? ఆ రెండు ఇంపార్టెంట్. నేను ఇక్కడ రాస్తాను చూడండి. అమెజాన్లో మీకు స్మోక్ టెస్టింగ్ చేయమంటే ఏం చేస్తారో చూపిస్తాను చూడండి. ఇన్ అమెజాన్ ఇఫ్ యూ ఆర్ asked to do smoke testing, what we need to do? ఏం చెక్ చేస్తావు అమెజాన్లో నువ్వు స్మోక్ టెస్టింగ్ చేయమంటే జనరల్గా? ఫస్ట్ ఏ అప్లికేషన్ అయినా లాగిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, తర్వాత లాగౌట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఈ రెండు. తర్వాత ఏంటంటే అమెజాన్ మెయిన్ పర్పస్ ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి సెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొడితే ఐఫోన్లన్నీ రావాలి ఇక్కడ నాకు. వచ్చినాక దీన్ని కార్ట్లోకి యాడ్ చేస్తే కార్ట్లోకి యాడ్ అవ్వాలి. చూసారు కార్ట్లోకి యాడ్ అయింది. కార్ట్లోకి యాడ్ చేశాక ఈ కార్ట్ మీద క్లిక్ చేస్తే పని చేస్తుందా లేదా, పేమెంట్ ఆప్షన్ చూపిస్తుందా లేదా, ఇక ప్రొసీడ్ టు బై అంటే ప్రొసీడ్ టు బై వెళ్తుందా లేదా, పేమెంట్ అవుతుందా లేదా, ఇవన్నీ మెయిన్ ఫీచర్స్ మాట. ఇవన్నీ మెయిన్ ఫీచర్స్. మిగతా కూడా చాలా ఉన్నాయి ఫీచర్స్ అమెజాన్లో. బట్ నీకు ఎప్పుడైనా అమెజాన్లో మీరు టెస్టర్ అయితే, మీకు అమెజాన్లో జాబ్ వస్తే మిమ్మల్ని స్మోక్ టెస్టింగ్ చేయమంటే ఫస్ట్ లాగిన్ అవుతుందా లేదా, ఓకేనా? అలాగే ప్రోడక్ట్ సెర్చ్ అవుతుందా లేదా, సెర్చ్ అయిన ప్రోడక్ట్ మనం కార్ట్లోకి యాడ్ చేయగలుగుతున్నామా లేదా, పేమెంట్ చేస్తున్నామా లేదా, పేమెంట్ అవుతుందా లేదా, లాగౌట్ అవుతుందా లేదా. ఎట్ ద సేమ్ టైము మీరు ఇప్పుడు అమెజాన్లో లాగిన్ అవ్వాలంటే అమెజాన్ యూఆర్ఎల్ పనిచేయాలి కదండి. అసలు వెబ్సైట్ యూఆర్ఎల్ పనిచేయట్లేదు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందండి, మీకు అమెజాన్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది, ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు అసలు అమెజాన్. చూడండి ఓపెన్ అవ్వట్లేదు. అసలు యూఆర్ఎల్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారండి, ఏమీ చేయలేరు. లాగిన్ అవ్వలేరు, లాగౌట్ అవ్వలేరు. అసలు మీరు ముందు టెస్టింగ్ చేయాలంటే యూఆర్ఎల్ సరిగ్గా పని చేయాలి కదా. మీరు ఏదైనా చెయ్యాలంటే ఆ యూఆర్ఎల్ పని చేస్తేనే కదా. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, రియల్ టైంలో చెప్తాను అనమాట. యూఆర్ఎల్ సర్చింగ్ ద ప్రోడక్ట్, యాడింగ్ ద ప్రోడక్ట్ ఇంటూ కార్ట్, క్లిక్కింగ్ ఆన్ కార్ట్. మనకు పేమెంట్ చేయాలంటే కార్ట్ మీద క్లిక్ చేయాలి కదా. క్లిక్ చేశాక మేకింగ్ పేమెంట్, లాగౌట్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు స్మోక్ టెస్టింగ్ చేయమంటే ఇవి చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి మనం, వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్ అని ఇంటర్వ్యూ అడుగుతాడు మీకు. వాటి ఏం చెప్పాలంటే స్మోక్ టెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్మోక్ టెస్టింగ్ వీ విల్ టేక్ ఏ అప్లికేషన్. In application we will check the main functionalities of the application. We will do the testing for the main features of the application, like login, for example Amazon application, login, logout, searching the product, adding the product to the cart, making the payment, and logout, login, URL is working or not. These we will check it. This is called smoke testing. Once the smoke testing is passed, then only we will do the రిమైనింగ్ టెస్టింగ్స్. మీరు ఇది చెప్పినా పర్లేదు, చెప్పినా చెప్పకపోయినా లాస్ట్ పాయింట్ చెప్పినా పర్లేదు. లాస్ట్ పాయింట్ ఏంటి, వన్ స్మోక్ టెస్టింగ్ ఈజ్ పాస్ట్ విల్ డూ రిమైనింగ్ టెస్టింగ్స్. ఇది మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా ఓకే. బట్ స్మోక్ టెస్టింగ్ అని ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్పాలంటే స్మోక్ టెస్టింగ్ విల్ డూ ద టెస్టింగ్ ఫర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద అప్లికేషన్ వెదర్ విచ్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, లైక్ లాగిన్, లాగౌట్, సర్చింగ్. ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి, చెప్తే మంచిది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను సార్, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకుందామండి, లేదా ఫోన్పే మీ అందరూ వాడతారుగా. ఫోన్పేలో మెయిన్ ఏంటి, ఫోన్పేలో ఫోన్పేలోకి మీరు లాగిన్ అవ్వాలి. అలాగే అకౌంట్ యాడింగ్ మీరు అకౌంట్ యాడ్ చేసుకోవాలి కదా ఫోన్పేలోకి, బ్యాంక్ అకౌంట్. అసలు మీరు ఫోన్పే ఇన్స్టాల్ అయిందండి, అకౌంట్ యాడ్ చేయలేకపోతున్నారు, అసలు పేమెంట్ చేయలేరుగా. తర్వాత మేకింగ్ పేమెంట్ త్రూ ఫోన్ నెంబర్, అలాగే మేకింగ్ పేమెంట్ బ్యాంక్ టు బ్యాంక్, అలాగే రీఛార్జు, లాగౌటు. ఇవన్నీ అంటే ఏంటి, మీరు ఫోన్పేలో టెస్టర్ అనుకో, జనరల్గా మీరు ఫోన్పేలో స్మోక్ టెస్టింగ్ చేయమంటే ఏం చేస్తారు, ఫోన్పే ఇన్స్టాల్ అవుతుందా లేదా, ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక ఫోన్ నెంబర్ కొట్టాక వెరిఫై అవుతుందా లేదా, బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుందా లేదా, యాడ్ అయినాక మనం పేమెంట్ చేయగలుగుతున్నామా లేదా, పేమెంట్ చేస్తే పేమెంట్ వెళ్తుందా లేదా, ఒకరికి పేమెంట్ చేస్తే ఒకరికి వెళ్తుందా లేదా, కరెక్ట్గా వెళ్తుందా లేదా, అలాగే బ్యాంక్ టు బ్యాంక్ చేయగలుగుతున్నామా, రీఛార్జ్ చేసుకోగలుగుతున్నామా. ఫోన్పేలో చాలా ఉంటాయి కానీ ఇవి మెయిన్ ఫీచర్స్.
సో ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్ అంటే, ఇన్ స్మోక్ టెస్టింగ్ వీల్ డూ ద టెస్టింగ్ ఫర్ ది మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఈస్ కాల్డ్ స్మోక్ టెస్టింగ్. వన్స్ స్మోక్ టెస్టింగ్ ఈజ్ డన్ వీల్ డూ ద రిమైనింగ్ టెస్టింగ్స్. ఓకేనండి, ఇది స్మోక్ టెస్టింగ్ మాట. నెక్స్ట్ శానిటీ టెస్టింగ్ అండి. వాట్ ఈజ్ శానిటీ టెస్టింగ్? శానిటీ టెస్టింగ్ చాలా మీనింగ్స్ ఉంటాయండి, కానీ నేను చెప్పింది చెప్పండి సరిపోతుంది. శానిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే, జనరల్గా మీకు స్ప్రింట్లో స్టోరీస్ ఇస్తున్నారు కదా. ఇన్ స్ప్రింట్ దే ఆర్ గివింగ్ స్టోరీస్ రైట్ టు యూ. ఇన్ స్ప్రింట్ దే ఆర్ గివింగ్ స్టోరీస్ టు యూ రైట్. ఒక స్టోరీ ఇచ్చి మీరు ఒక స్టోరీకి మీరు మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాసి ఆ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా, దాన్నే శానిటీ టెస్టింగ్ అంటారండి. ఇన్ స్ప్రింట్ దే విల్ గివ్ స్టోరీ, we will write test cases and we will execute all test cases. That is called sanity testing. అంటే శానిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే అండి, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకోండి అమెజాన్. ఇప్పుడు అమెజాన్ ఇక్కడ చూడండి ఫీచర్స్ చాలా ఉన్నాయి చూడండి. ఫ్రెష్ అని, బుక్స్ అని, బై అగైన్ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, సెర్చ్ ఆప్షన్ అని, అలాగే ఇక్కడ మనకి అకౌంట్ లిస్ట్ అని, ఇందులో మళ్ళీ చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్విచ్ అకౌంట్స్ అని, సైన్ అవుట్ అని, యువర్ అకౌంట్ అని, వీటన్నిటిని ఫీచర్స్ అంటారు అన్నమాట. కొంతమంది ఫీచర్స్ అంటారు. ఫీచర్స్ నేను రాస్తున్నాను చూడండి, మేబీ ప్రొనౌన్సియేషన్ మేబీ FETURES, ఫీచర్స్. లేకపోతే కొంతమంది మాడ్యూల్స్ అంటారు. ఓకేనా, మాడ్యూల్స్. ఓకే, మనం ఏదైనా 1 సెకండ్ ఓకే చూడండి, మనకి శానిటీ టెస్టింగ్ అంటే అండి, ఏదైనా ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ అని చూసారా, ఆల్. లేకపోతే ఇక్కడ ఫ్రెష్ అని చూసారా, ఫ్రెష్. లేకపోతే ఇక్కడ కార్ట్ అని చూసారా, ఈ కార్టు. ఏదైనా ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకోండి. ఏదైనా ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకుంటే ఆ పర్టికులర్ ఫీచర్ మొత్తం టెస్ట్ చేయాలి మనం. అంటే ఈ కార్ట్ మీద క్లిక్ చేస్తే కార్ట్ వస్తుందా రావట్లేదా, కార్ట్కి సంబంధించిన చాలా ఫీచర్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకొని ఆ పర్టికులర్ ఫీచర్ టెస్టింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైటే తీసుకుందాం, మన వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, హోము, కోర్సెస్, మోరు, లాగిన్, సైన్అప్, ఇక్కడ 3 డాట్స్, అలాగే మన కింద యూట్యూబ్, ఫేస్బుక్. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఏదో ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్నే తీసుకోండి. ఈ లాగిన్ బటన్ కనిపిస్తుందా లేదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి వస్తున్నాయి రావట్లేదా, వచ్చినాక ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే ఇక్కడ రావాలన్నమాట లాగిన్ సక్సెస్ఫుల్ అని. ఈ పాపప్ వచ్చిందా లేదా, ఈ ఓకే బటన్ మీద కొడితే ఓకే అవుతుందా లేదా. అంటే ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకుంటే ఆ పర్టికులర్ ఫీచర్కి మనం టెస్టింగ్ చేయాలి. రిమైనింగ్ చేయక్కర్లేదు ఎగ్జిస్టింగ్ ఏమన్నా. ఓన్లీ యూ టేక్ ఎనీ పర్టికులర్ ఫీచర్ అండ్ యూ హ్యావ్ టు డూ ద టెస్టింగ్ ఫర్ ద పర్టికులర్ ఫీచర్ విచ్ ఈజ్ కాల్డ్ శానిటీ టెస్టింగ్. ఇదే ఇక్కడ రాసనమాట. అంటే మీకు దీన్ని ఇంకెలా చెప్పొచ్చు అంటే ఎంట్రీలో బెస్ట్గా, యూ టేక్ ఎనీ పర్టికులర్ feature and do testing for that feature. Okay, particular spelling is wrong, 1 second. Particular feature and do testing for that feature, it is called sanity testing andi. Testing. Okay, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి రెండుసార్లు వీడియో చూడండి క్లాస్ అయిపోయినా కూడా. నెక్స్ట్ ఇది ఒకటి చెప్తానండి, వాట్ ఈజ్ అడోక్ టెస్టింగ్. అడోక్ వాట్ ఈజ్ అడోక్ టెస్టింగ్? అడోక్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అందరికీ ఫోన్పే వాడడం తెలుసుగా. ఫోన్పేలో డబ్బులు పంపించడం, రీఛార్జ్ చేసుకోవడం, అలాగే ఫోన్పేలో అకౌంట్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫోన్పేలో పనిచేస్తున్నారండి. లేకపోతే అమెజాన్ తీసుకుందాం, అమెజాన్ వెబ్సైట్ తీసుకుందాం. వాట్ ఈజ్ అడోక్ టెస్టింగ్ అని చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో టెస్టర్ అండి, మీరు అమెజాన్లో పనిచేస్తున్నారు, మీరు అమెజాన్లో టెస్టరు. ఓకేనా, మీరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నారు ఈ వెబ్సైట్ మీద. దీని మీద మీరు టెస్టింగ్ చేస్తున్నారు ఈ అప్లికేషన్లో. మీకు ఈ అప్లికేషన్ గురించి ఆల్రెడీ తెలుసు. ఏంటి, ఇక్కడ సెర్చ్ మీద కొట్టి
ఐఫోన్ అని కొడితే ఐఫోన్ లిస్ట్ వస్తుంది. ఈ కార్ట్లోకి వెళ్తే మనం ఇంతకుముందు ఏమేమి ప్రోడక్ట్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపించాలి. ఇక్కడ బై అగైన్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి, ఇక్కడ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి. ఓకేనా, మీకు అన్నీ తెలుసు. ఈ అప్లికేషన్ ఎక్కడ ఏం చేస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకేనా. అడోబ్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మీరు జనరల్గా ఈ టెస్టింగ్లు చేస్తున్నారు కదా, ఏంటి స్మోక్ టెస్టింగు, శానిటీ టెస్టింగు, రీటెస్టింగు, రిగ్రెషన్ టెస్టింగు, ఇవి మీరు చేసేటప్పుడు జనరల్గా మీరు టెస్ట్ కేసెస్ యూజ్ చేసుకొని చేస్తారన్నమాట. మీకు టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఆ టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకొని చేస్తారు. కానీ అడోబ్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మీకు అప్లికేషన్ మీద ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందని. జస్ట్ మీరు ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట, టెస్ట్ కేసెస్ వాడకుండా. ఇట్ ఈజ్ లైక్ ఏ ఇన్ఫార్మల్ టెస్టింగ్ మాట. అంటే మీరు కంపెనీలో ఎవరైనా అడోబ్ టెస్టింగ్ చేయమంటే జనరల్గా అంటే కార్ట్ మీద క్లిక్ చేస్తే యాడ్ చేసిన ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి లేవా, ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ డిలీట్ కొడితే అది ఇక్కడ కనిపించకూడదు, అప్పుడు అమౌంట్ కూడా తగ్గిపోవాలి. అలాగే సెర్చ్ మీద కొడితే సెర్చ్ అవుతుందా లేదా, ఈ ఆల్ మీద కొడితే కావాల్సిన ఆప్షన్స్ వస్తున్నాయి రావట్లేదా, అంటే ర్యాండమ్గా మొత్తం చెక్ చేయగల డెప్త్గా. ఈ క్రాస్ బటన్ కొడితే ఇది క్లోజ్ అయిపోవాలి. ర్యాండమ్గా ఒక్కొక్క దానికి వెళ్ళి ర్యాండమ్గా టెస్ట్ చేస్తారన్నమాట. అంటే టెస్ట్ కేసు వాడకుండా ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంటుంది అప్లికేషన్ మీద, ఎందుకంటే మీరు పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ పర్పస్ ఏంటో. సో ర్యాండమ్గా టెస్టింగ్ చేస్తారన్నమాట, టెస్ట్ కేసెస్ యూజ్ చేయకుండా. దట్ ఈస్ కాల్డ్ అడోబ్ టెస్టింగ్ అన్నమాట. అడోబ్ టెస్టింగ్ అంటే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, వీ డూ టెస్టింగ్ ఫర్ అప్లికేషన్ వితౌట్ యూజింగ్ test cases. We will check randomly, application randomly, అంటే అక్కడక్కడ, అంటే ర్యాండమ్లీ అంటే కొన్ని ఫీచర్స్. ఇట్ ఈస్ కాల్డ్ అడోబ్ టెస్టింగ్ అండి, అడోబ్ టెస్టింగ్. ఓకేనా. అడోబ్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మీరు టెస్ట్ కేసెస్ యూజ్ చేయకూడదు. టెస్ట్ కేస్ ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ టెస్టింగ్, మీరు ఇంటర్వ్యూ వరకు మెన్షన్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ఎవరు అడగర్లే, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. కానీ మీరు ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి. ఓకే. నెక్స్ట్ చెప్పండి. ఎస్, కరెక్ట్. స్మోక్ టెస్టింగ్ రీటెస్టింగ్ చేసే ముందు కూడా చేస్తే చాలా మంచిది. సి, డెవలపర్ అనేవాడు బగ్ని ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేశాక మేబీ మనం ఏం చేస్తాం, ఓన్లీ జనరల్గా పీపుల్ ఏం చేస్తారంటే రీటెస్టింగ్ చేసి వదిలేస్తారు. మేబీ ఆడు కోడ్ ఫిక్స్ చేయడం వల్ల కోడ్ లాజిక్ ఎలా రాసాడు మనకు తెలియదు కదా, మొత్తం కోడ్ ఉంటుంది అన్నమాట. ఆ కోడ్లో అది చిన్న చేంజ్ చేయడం వల్ల మేబీ ఎక్కడో లాగిన్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో లాగౌట్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే మనం ఏదైనా బగ్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా 1 రౌండ్ ఆఫ్ స్మోక్ టెస్టింగ్ చేస్తే మంచిది అన్నమాట. మొత్తం స్మోక్ టెస్టింగ్ చేయకపోయినా అట్లీస్ట్ బేసిక్ స్మోక్ టెస్టింగ్, అంటే లాగిన్ లాగౌట్, అలాగే మెయిన్ ఫీచర్స్ క్విక్గా చెక్ చేసుకుంటే, డెప్త్గా వెళ్ళి చెక్ చేయకపోయినా మెయిన్గా చెక్ చేసుకుంటే మంచిది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ షీ ఈజ్ ఆస్కింగ్ కెన్ వీ డూ స్మోక్ టెస్టింగ్ కెన్ వీ డూ స్మోక్ టెస్టింగ్ బిఫోర్ రీటెస్టింగ్ మాట. రీటెస్ట్ చేసే ముందు స్మోక్ టెస్టింగ్ కంపల్సరీ చేయాలంటే ఎస్, యూ హ్యావ్ టు డూ. స్మోక్ టెస్టింగ్ చేశాకే యూ హ్యావ్ టు డూ రీటెస్టింగ్ అండి. బెటర్, ఆల్వేస్ ద బెటర్ అప్రోచ్. బట్ నీకు టైం మోస్ట్లీ చేయరండి, జనరల్గా పీపుల్ చేయరు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ టెస్టర్, యూ నీడ్ టు డూ దట్. మీరు స్మోక్ టెస్టింగ్ చేస్తే మీకు బగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, అది డెవలపర్ కోడ్ చేంజ్ చేస్తాడు కదా, అది మేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. జనరల్గా ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అమెజాన్ ఉందండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సర్వీస్ అని ఉండాలి అనుకుందాం. మీరు టెస్టర్ అమెజాన్ అప్లికేషన్కి, ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఏం లేదు, ఏముందంటే కాల్ సెంటర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సెంటర్ అని ఉంది అనుకుందాం. ఇక్కడ నేను ఏం చేశాను చూడమాకండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, గిఫ్ట్ కార్డ్స్ పక్కన కాల్ సెంటర్ ఉంది. బట్ జనరల్గా రియల్ టైంలో ఏముండాలి, ఆ టెస్ట్ కేసు ప్రకారం కస్టమర్ సర్వీస్ అని ఉండాలి, కానీ కాల్ సెంటర్ అని ఉంది. ఇప్పుడు మౌనిక ఏం చేస్తుంది,
బగ్ క్రియేట్ చేస్తుంది జీరోలోకి వెళ్ళి. డెవలపర్ దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు డెవలపర్ దీన్ని ఫిక్స్ చేశాక మౌనిక రీటెస్టింగ్ చేయాలి కదా. మౌనిక ఇప్పుడు రీటెస్టింగ్ చేసేటప్పుడు అంటే లాగిన్ అవుతుందా లేదా, ఇప్పుడు ఇది ఫిక్స్ చేశాడు కదా డెవలపరు, ఇది ఫిక్స్ చేస్తున్నాడు బగ్ని, ఈ బగ్ని ఫిక్స్ చేస్తున్నాడు. ఇది ఫిక్స్ చేసేటప్పుడు మేబీ ఇక్కడ చూసారా సర్చింగ్ సరిగ్గా పని చేయకపోవచ్చు. లేకపోతే ఈ కార్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ అన్నాను చూసారా, ఇది మేబీ మారిపోవచ్చు. లేకపోతే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు. మీరు దీంట్లో లోనికి వెళ్ళి చెక్ చేయలేదనుకో, మీరు ఓన్లీ స్మోక్ టెస్టింగ్ జనరల్గా రీటెస్టింగ్ చేసి వదిలేశారనుకో, కస్టమర్ సర్వీస్ మారిందా లేదని. ఇంతకుముందు కాల్ సెంటర్ ఉంది, బగ్ చేశారు కదా, ఇప్పుడు మౌనిక చెక్ చేసింది కస్టమర్ సర్వీస్ ఉందని. మిగతా చెక్ చేయట్లా, అంటే మినిమం స్మోక్ టెస్టింగ్ చేయట్లా. మీరు బగ్స్ మిస్ చేస్తారన్నమాట. అప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు కనిపెట్టారనుకో బగ్గు, అప్పుడు మనకి మీద ఎస్కలేషన్ పడుతుంది అన్నమాట. అంటే ఏంటి, మనల్ని గట్టిగా చేసుకుంటారు అన్నమాట. నువ్వు ఎందుకు టెస్టింగ్ చేయలేదు ప్రాపర్గా, వాట్ యు ఆర్ డూయింగ్ అని అడుగుతారు అన్నమాట. అందుకే రీటెస్టింగ్ చేసే ముందు ఒకసారి స్మోక్ టెస్టింగ్ చేసుకుంటే బెటర్. మీరు ఏ టెస్టింగ్ చేసే ముందైనా స్మోక్ టెస్టింగ్ చేస్తే యు ఆర్ ఎ గుడ్ టెస్టర్ అండి, టు బి ఆనెస్ట్. ఓకేనా? ఓకే అండి. చెప్పండి చెప్పండి. ఉమ్, ఆ, ఉమ్, 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 ఎస్ బాగా అడిగా. ఎస్ అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమడుగుతానంటే ఈయన క్వశ్చన్, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు అమెజాన్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి లాగిన్ లాగౌట్, నన్ను స్మోక్ టెస్టింగ్ చేయమంటే అమెజాన్ అప్లికేషన్కి లాగిన్ లాగౌట్, ప్రోడక్ట్ని సెర్చ్ చేసి కార్ట్కి యాడ్ అవుతుందా లేదా, కార్ట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ చూపిస్తుందా లేదా, పేమెంట్ అవుతుందా లేదా, ఇదంతా నాకు తెలుసు కాబట్టి నేను స్మోక్ టెస్టింగ్ ఈజీగా చేస్తాను. కానీ నాకు అమెజాన్లో కాకుండా ఏదైనా కొత్త అప్లికేషన్ ఇస్తే అందులో ఏ ఫీచర్ స్మోక్ టెస్టింగ్ కింద వస్తుంది అని నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. లాగిన్ లాగౌట్ బై డిఫాల్ట్ వస్తుంది, అలాగే అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుందా లేదా అది కూడా డెఫినెట్లీ వస్తుంది. కానీ మిగతావి ఏది స్మోక్ టెస్టింగ్ కింద వస్తాయి, ఏది శానిటీ టెస్టింగ్ కింద వస్తుంది, ఏది స్మోక్ టెస్టింగ్ కింద వస్తుంది అని డౌట్. జనరల్గా చూడండి, ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని మీరు అడగండి, ఎవరైనా చిన్నపిల్లలకి బాడీలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్పలేరు. జనరల్గా కళ్ళు ముక్కు అనేస్తారు, లేదా చేతులు అనేస్తారు. హార్ట్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పలేరు చిన్నపిల్లల. కానీ చిన్నపిల్లలు కొంచెం పెద్ద అవుతారు, వాళ్ళకి తెలుస్తుంది మనిషికి హార్ట్ ఇంపార్టెంట్. కొన్ని రోజులు అయిందా హార్ట్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలి మనిషికి. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళకి లివర్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది, అలాగే లంగ్స్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది, బ్రెయిన్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది, కొంచెం తెలుస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఏంటి, ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ నీ ఎక్స్పీరియన్స్ని బట్టి నీకు అర్థమైంది. మీది కూడా సేమ్, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ మీకు మేబీ తెలియకపోవచ్చు, కానీ మీరు స్లోగా టెస్టింగ్ చేస్తూ ఉంటుంటే జనరల్గా ఎక్కువ మీరు శానిటీ టెస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, మీకు స్టోరీస్ ఇస్తారు, ఆ స్టోరీస్కి మీరు టెస్ట్ కేసెస్ రాస్తారు, మాన్యువల్ టెస్ట్ కేసు రాశాక మీరు టెస్టింగ్ చేస్తారు, టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇలా చేసేటప్పుడు మీకు అప్లికేషను దాని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మీకు డాక్యుమెంటు ఉంటుంది కాకపోతే మీరు అంత చూడాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఆ పర్పస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా ఉందండి, ఒక టూల్ వచ్చింది, స్టార్టింగ్ మీకు తెలియదు, కాకపోతే కొన్ని రోజులు అయ్యాక దాని పర్పస్ ఏంటో తెలిసిపోతుంది మీకు, ఆ అప్లికేషన్ పర్పస్ ఏంటి. ఇప్పుడు జనరల్గా ఫోన్పే ఉంది, ఫోన్పేలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకు తెలియదు పర్పస్, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఫోన్పే పర్పస్ ఏంటి, మనీ కొట్టడం, ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంకు రీఛార్జ్ చేయడం. అలా వాట్సాప్ ఉంది స్టార్టింగ్లో, జనరల్గా వాట్సాప్ స్టార్టింగ్లో ఏమనుకున్నాం మనం, ఓన్లీ మెసేజింగ్ అనుకున్నాం. కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయి, ఇప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు వాట్సాప్లో ఎవరిని అడిగినా చెప్తారు. వాట్సాప్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి, చాటింగ్ చేయడం, నెంబర్ టైప్ చేస్తే నెంబర్ రావాలి, ఆ నెంబర్ సేవ్ చేస్తే వాట్సాప్లో కనిపించాలి, అలాగే మన స్టేటస్ అనేది పెడితే ఎవరైనా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, కానీ మెయిన్ ఫీచర్స్ చెప్తున్నా, కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. వాట్సాప్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంట్రా అని ఎవరైనా అడిగారు ఇంకా మనల్ని సింపుల్గా చెప్తాం, వాట్సాప్ ఇన్స్టాల్ చేయడం,
ఫోన్ కాల్ చేసుకోవడం, మెసేజ్ చేయడం, వేరే వాళ్ళు మెసేజ్ చేస్తే మనకు కనిపించాలి. అలాగే ఫొటోస్ పంపుకోవచ్చు, వీడియోస్ పంపుకోవచ్చు, స్టేటస్లో వీడియో పెట్టొచ్చు, ఆడియో పెట్టొచ్చు, కొత్తగా వీడియో ఆడియో కలిపి పెట్టొచ్చు. అలాగే ఎవరికైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేమెంట్ కూడా చేయొచ్చు వాట్సాప్లో. వాట్సాప్ ద్వారా పేమెంట్ కూడా చేయొచ్చు. ఇవి మెయిన్ ఫీచర్స్. మిగతా కూడా చాలా ఉంటాయి. ప్రైవసీ అని చాలా చాలా ఉంటాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ అప్లికేషన్లో మీరు టెస్టింగ్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్గా హార్ట్ అండ్ సోల్ ఏంటి అప్లికేషన్కి, ఆ అప్లికేషన్ పర్పస్ ఏంటి మీకు ఈజీగా తెలిసిపోతుంది. వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్. మీరు ఎప్పుడైనా శానిటీ టెస్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కంపెనీలో. సో వన్స్ మీరు శానిటీ టెస్టింగ్ చేస్తూ ఉండంటే దాని ఫంక్షనాలిటీ ఏంటి, దాని దాని నీడ్ ఏంటి తెలిసిపోతుంది అనమాట. దట్స్ హౌ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ యూ నీడ్ టు టెస్ట్. when your manager asks you to do smoke testing, you will understand మాట what you exactly need to do. ఓకే ఓకేనండి. ఆ, ఈ రోజుకి చాలులే. మీకు ప్రియారిటీ సివియారిటీ అంటే కూడా చెప్దాం అనుకున్నాను, బట్ నేను టుమారో చెప్తాను ఈ టాపిక్స్. టుమారో ఇవి చెప్పి ఒక్కసారి మనం ఇప్పటిదాకా మాన్యువల్ చెప్పుకున్నాం కదా, ఒకసారి వీటిని రిపీట్ చేద్దాం. ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఒక రెండు టాపిక్స్ చెప్పండి.